రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమకు కొత్త చిక్కులొచ్చాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వారితో కోడిగుడ్ల ధరలు పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంట్లో గుడ్ల ధరలు తగ్గాయి. అటు దారులు పెరగడంతో ఇటు ఎక్స్పోర్ట్ లేకపోవడంతో రైతులు నష్టాలు పాలవుతున్నారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వార్ ఎఫెక్ట్ భారత్ పై పడుతోంది. యుద్ధం ఎఫెక్ట్ తో రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు అమాంతం పడిపోయాయి. 2 నెలల కింద రీటైల్ మార్కెట్లో 8 రూపాయల వరకు పలికిన గుడ్డు ధర ప్రస్తుతం 4 నుంచి 5 రూపాయలకు పడిపోయింది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయం ప్రకారం 100 గుడ్ల హోల్సేల్ ధర 420 మాత్రమే. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాలకు భారత్ నుంచి గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో డిమాండ్ లేక 4-5 రోజులుగా ధరలు తగ్గుతున్నాయి. మరోవైపు ఎండలు పెరగడంతో ప్రజలు గుడ్ల వినియోగాన్ని తగ్గిస్తుండడం కూడా ధరల తగ్గడానికి కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. యుద్ధం నేపథ్యంలో షిప్పింగ్కు అంతరాయం ఏర్పడి దేశం నుంచి గుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా గుడ్ల రేట్లు తగ్గిపోయాయి. రాష్ట్రంలో గుడ్ల ఉత్పత్తి కోసం రైతులు 2000 లేయర్ పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారు 7 కోట్ల లేయర్ కోళ్లు ఉండగా వాటి నుంచి రోజుకు 3.5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఏటా 18,600 కోట్లకు పైగా గుడ్ల ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కనే వందలాదిగా పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక నుంచి పశ్చిమాసియా, ఆఫ్రికాలోని 40 దేశాలకు గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ముందు వరకు గుడ్డు ధర స్థిరంగానే ఉంది. ఏడాదిలో ఎక్కువ నెలలు గుడ్డు ధర 6 రూపాయలు, 7 రూపాయలుగా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే సాధారణంగానే గుడ్ల వినియోగం తగ్గడంతో ధరలు తగ్గుతాయి. గతేడాది మార్చిలో ఒక్క గుడ్డు ధర హోల్సేల్లో 6 రూపాయలుగా ఉండగా ఈసారి 4.5గా ఉంది. ఏప్రిల్, మే నెల రాకముందే యుద్ధం కారణంగా పౌల్ట్రీ రైతులకు నష్టాలు తప్పడం లేదు. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో గుడ్డు ధర మరింత పడిపోయే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. లేయర్ ఫామ్లలో ఒక్కో కోడిని పెంచడానికి రైతుకు రోజుకు 5 రూపాయలు ఖర్చవుతుంది. గతంలో కిలో ధర 38 రూపాయలున్న సోయా దానా ధర ప్రస్తుతం 43కు పెరిగింది. దీంతో పౌల్ట్రీ రైతులకు నష్టాలు తప్పడం లేదు. ఇరాన్, ఇరాక్ ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులతో తెలంగాణ నుంచి విదేశాలకు గుడ్ల ఎక్స్పోర్ట్ గణనీయంగా తగ్గింది. ధరలు పడిపోతుండటంతో రోజుకు 1,00,000 నుంచి 1,50,000 వరకు నష్టపోతున్నామని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు.